ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. మనం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఉన్నాం. 16వ అధ్యాయంలో చాలా పేర్లు అపోస్తుడైన పౌలు తెలియజేశాడు. రమారమి 35 పేర్లు ప్రస్తావనకు వచ్చింది. అందులో 3 నుంచి 16 వరకు 24 పేర్లు పైబడి ఉన్నాయి. కొంతమంది పేర్లు చెప్పకుండా వాళ్ళ కుటుంబంలో సభ్యులను ఉదాహరించాడు. అలాగని పేరు చెప్పి కొంతమంది కుటుంబ సభ్యులను ఉదాహరించాడు. రూపు యొక్క తల్లిని గురించి చెప్పాడు, ఆమె పేరు చెప్పలేదు. ఇలాగా కొంతమందిని తెలియజేయడం జరిగింది. ఇది గత బైబిల్ క్లాస్ చూసాం. ఇప్పుడు ఆయన తెలియజేసిన పేర్లు కలిగిన వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ విధి విధానాన్ని మనం చూసి దాంట్లో ఒక క్వాలిటీ అయినా మనం సంపాదించుకున్నామా అనే దాని గురించి ఆలోచన చేద్దాం. దాంట్లో ఒక క్వాలిటీ అయినా మనం సంపాదించుకున్నామా. మొదటగా ఆయన ఫీబే అనే ఆమె గురించి మాట్లాడాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనంలో కెంక్రేలో ఉన్న సంఘ పరిచారులు ఫీబే అని మాట్లాడాడు. ఈ ఫీబే గురించి మాట్లాడినప్పుడు ఆమె పరిశుద్ధతను గురించి మాట్లాడాడు. పరిశుద్ధులకు తగినట్టుగా అన్నాడు. పరిశుద్ధులకు తగినట్టుగా అంటే పరిశుద్ధులు తగినట్టుగా అంటే దాని అర్థం ఏంటి అంటే పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది అనే పాయింట్ మనం చూడాలి. పరిశుద్ధత అంటే ఒక షర్టు ఉతికి దాంట్లో మురికి వదిలించుకొని వేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో, లేకపోతే ఒక తిన్న ఆహారం ప్లేట్ అక్కడ పడి ఉంటే పనికి రాకుండా ఉంటే దాన్ని శుభ్రంగా కడిగి తినడానికి ఎలా ఉపయోగపడుతుందో, అలాగునే లోకంలో పాపంతో చిక్కి అపవిత్రులైన మనుషుల్ని, అంటే దేనికి పనికిరాని వాడిని పరిశుద్ధపరిచి పవిత్రంగా, అంటే పనికి వచ్చేవాడిగా, అంటే దేవునికి పనికి వచ్చేవాడిగా ఉండేవాడిని పరిశుద్ధుడు అంటాడు. పరిశుద్ధత అంటే అది నువ్వు పనికి వచ్చేది. అపవిత్రత నుండి పరిశుద్ధత. అపవిత్రత ఎవరు నువ్వు ఉంచుకోదు. పరిశుద్ధత అపరిశుద్ధత అనే వ్యతిరేక పదాలు. పరిశుద్ధుడికి వ్యతిరేక అపరిశుద్ధుడు. అపరిశుద్ధుడు అనేవాడు దేవుని సముఖంలో ఉండడానికి ఆస్కారం ఉండదు. అపరిశుద్ధుడు దేవునితో సహవాసం చేయడానికి ఛాన్స్ ఉండదు. పరిశుద్ధుడు దేవుని సముఖంలో ఉండటానికి, దేవునితో సహవాసం చేయడానికి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అపరిశుద్ధులుగా ఉన్న మనుషుల్ని పరిశుద్ధులుగా, అంటే దేవునికి ఉపయోగపడే మనుషులకు ఎలాగా దేవుడు పవిత్రపరిచాడు క్రీస్తు యేసునందు. సంఘంలో సభ్యులు ఎలాగో పరిశుద్ధులుగా, అంటే దేవునికి ఉపయోగపడే వారు ఉన్నారో, ఈవుని అలాగా పరిశుద్ధులు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకునేది. పరిశుద్ధులు తగినట్టుగా ఉపయోగపడే ఆమెగా, అంటే మీరు అంత తక్కువగా ఆమె తీసివేయకండి. కొంతమంది సహోదరులు తీసివేతకతనంగా చూస్తారు. వాళ్ళ దృష్టిలో మేమే పరిశుద్ధులు, స్త్రీలదే ఉన్నట్టుగా ఉంటాడు. చాలా తప్పు. అసలు ఆ భావనే రాకూడదు. ఒకరికంటే ఒకడు యోగ్యుడు అనే పదంలో, యోగ్యుడు అనే పదంలో పురుషుడు స్త్రీ వస్తారు. నువ్వు చేసే పని నువ్వు చేస్తే ఆమె చేసే పని ఆమెకుంటుంది. నీ వంతుగా నువ్వు కృషి ఎలాగ చేస్తావు, సంఘానికి ఆ వంతుగా అలా కృషి చేస్తుంది. అధికారం అయితే లేదని చెప్పాడు, కానీ దేవుడు తన వంతు పనిచేయడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కొన్ని మెథడ్స్ని దేవుడు ఆమెను ఏం చేశాడంటే పవర్స్ ఇవ్వకుండా ఆపేశాడు. అందుకే నువ్వు తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని సంఘాల్లో కొందరు విషయంలో పురుషులే అన్నం వడ్డీసి స్త్రీ వచ్చి మీరు రావడుకోండి అంటారు. అది నేను కళ్ళారే అన్నా.
మీరు రాకూడదు, పురుషులు ఉండకపోతే మీరు రాకూడదు అంటారు. మనకి అసలు ఒరిజినాలిటీ ఉండాలి బ్రెయిన్కి, అది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఏ దృక్పథంతో చూసి ఆ మాట అంటున్నావు తెలియదు. అది ఏమైందంటే సంఘంలో నాణ్యత అవుతుంది, ఇతను ప్రవర్తించాడు కనుక అది పట్టుకుని ఇంకోళ్ళెత్తారు. దేవుడు ఎవరిని ఏ పనికి పెట్టారో వాళ్ళు వడ్డించే బాధ్యత, వండే బాధ్యత స్త్రీలకు అప్పగించాడు. వాళ్ళు వడ్డించవచ్చు చక్కగా ముచ్చటగా, లోపం లేకుండా సరి చేసుకోవచ్చు, చూసుకోవాల్సిన బాధ్యత మనం. కానీ మనం వాళ్ళు తుణీకరించిన మీరు రాకూడదు పోండి అనే మాట రాకూడదు. కొంతమంది నేను అలాగ విన్నాను కాబట్టి చెబుతున్నా. అంటే కొంతమంది ఉద్దేశం ఏంటంటే తమ మనోభావాల్ని సంఘం యొక్క మనోభావాలు ప్రదర్శిస్తారు. చాలా రాంగ్, డెడ్ రాంగ్. తమ అభిప్రాయాన్ని సంఘం అభిప్రాయాలకు చెబుతారు. పరిచారకుడు పరిచారకురాలు అన్నప్పుడు ఆ చేరిటయ్యమ్మ మధ్య చేరాలు. పరిచారకురాలు అన్నప్పుడు శివప్రసాద్ అది హ్యాండ్ చేరి. పరిచారకుడు అన్నప్పుడు ఆ విధి విధానాలు ఎలా ఉందో మనం తెలుసుకొని దాని ప్రకారంగా ప్రవర్తించాలా. పరిశుద్ధులు తగినట్టుగా అనేది ఆమెకి అపోస్తలుడైన పౌలు వాడాడు. నెక్స్ట్ ఆమెలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ చెప్పాడు, సహాయకురాలు. సహాయకురాలు అంటే అపోస్తలుడైన పౌలుకి కానీ లేకపోతే ఇతర సహోదరులకు కానీ ఎలాంటి సహాయం చేసినా మనం చెప్పలేము. కానీ అది ఏ సహాయమైనా కావచ్చు, మాట సహాయం అవ్వచ్చు, పని సహాయం అవ్వచ్చు, ధన సహాయం అవ్వచ్చు, రకరకాలుగా సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఈ సహాయం చేయటం అనేది సహోదరుడు మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు కూడా ఆమె సహాయకురాలుగా ఉంది. ప్రత్యేకంగా సహాయకురాలు అనే మాట వాడాడు. కొంతమంది ఏం చేస్తారంటే స్త్రీలు పని చేయడానికి ఇష్టపడతారు సంఘంలో. కానీ ఇష్టపడినప్పుడు ఏం జరిగిద్దంటే పెత్తనం కోసం ఆలోచిస్తారు. అది చాలా దానివల్ల వచ్చే లాభం కూలే ఉండదు మన దేవుని దగ్గర. మన పరిధిని తెలుసుకొని మనం అంత మటుకే చేయాలి. అంతకు మించి ప్రవర్తిస్తామంటే అపోది ఏం చేస్తాను, నేను రెచ్చగొడుతున్నాడు. నువ్వు చాలా గొప్పదాని అయితే నేను పక్కన పెట్టారా, అసలు పప్పు వండుకోవచ్చు, నీకు బాగవచ్చు, మొన్న వండితే బాగలేదు అని. ఆ పప్పు వండే బాధ్యత దేవుడు నీకు అప్పగించిందాక నువ్వు చూస్తూ ఉంటామే. లేదు ఆ కర్రీ చేసే బాధ్యత దేవుడు నీకు అప్పగించిందాక చూస్తూ ఉండటమే. నీకు అప్పగిస్తాడు, ఆయన అప్పగిస్తే తీసేయలేదు. కానీ మనుషులు అప్పగిస్తే ఊరక తీసేయబడింది. మనం ఏం చేస్తామంటే తొందరపడుతూ ఉంటారు మనుషులు. ఆ స్పీడ్ నిలబడదు. ఓర్పుతో సహనంతో దేవుడు మనకు అనుగ్రహించే వరకు దాన్ని వెయిట్ అండ్ సీలో ఉండి నిర్వర్తించే వ్యక్తులే ఉండాలా. కాబట్టి పరిచారకులు అన్ని సర్వెంట్స్ అనేది సంఘంలో పనిచేస్తారు. ఈ పని విషయంలో కానీ లేకపోతే ధన సహాయం విషయంలో కానీ సువార్త విషయంలో కానీ ఆవిడ మంచి సహాయకురాలు అనే మాట అపోస్తలుడైన పౌలు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నంటే లాస్ట్ వచ్చిన చూడండి, ఆమె అనేకులకును నాకును సహాయురాలే ఉండెను. అది అనేకులకును నాకును. వాస్తవానికి ఈమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తెలియదు. మొత్తానికి రోమాలో ఉన్న సంఘానికి వెళ్ళినట్టుంది. ఈమెని గురించి ఒక సిఫారసు లెటర్ రాస్తారు అపోస్తలుడైన పౌలు. ఫలానా ఫీవే అనే మీ దగ్గర ఉంది, ఆమెను మీరు ఎట్లా పడితే అట్లా చూడవద్దు, మీరు ఎట్లా పడితే అట్లా ఊహించుకోవద్దు. ఆమె పరిశుద్ధ తగిన వ్యక్తి. మీరు ఎవరైనా మీ సంఘంలో ఒక పరిశుద్ధుడని మీరు తీర్మానిస్తే త్రాసులో పెడితే ఆయనంతా ఈవిడంతా ఏమి తక్కువ కాదు. అంటే తన క్యారెక్టర్ని కాపుకొని దేవుని కొరకు జీవించాలని ఉద్దేశం కలిగిన వ్యక్తి, తనకు అనుగ్రహించిన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా భయము భక్తి కలిగి సూత్ర ప్రకారం నడిచే వ్యక్తి. మీరు ఎలాగ సూత్రాల ప్రకారం పరిశుద్ధులతో అలాగే పెడితే అంటే మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం ఆమెను తక్కువ డిక్రీజ్ చేయవకండి అన్నాడు. అంటే తగ్గించొద్దు అన్నాడు. అంతతో ఆమెలో ఒక గుడ్ క్వాలిటీ చెప్పాడు. అంటే ఆమె చేసే పని ఏంటంటే సహాయకురాలు. అది సహాయకురాలు, అనేకులు సహాయకురాలు. మనం ఎంతమంది సహాయకురాలు ఉన్నాం చెప్పండి. స్త్రీలు సహాయకురాలు అంటే పక్కింటి పప్పు వేయటం కాదు. మనం ఒక కూర వేసి ఈరోజు మా స్వార్థ మాట చెప్పాడు కాబట్టి ఇవి పక్కింటానికి ఏ పని చేసింది, నేను సహాయకురాలు అనే పదం వినపడాలి. చెవుకి వినపడాలా. ఎదుటి వాళ్ళు మన గురించి చెప్పేటప్పుడు ఆ సహాయకురాలు పడాలి. నీ గురించి బ్యాడ్ చెప్పొచ్చు, గుడ్డు చెప్పవచ్చు.
ఒకవేళ నీ మీద బ్యాడ్ లేకుండా ఎదుటోడు బ్యాడ్ క్రియేట్ చేస్తే ఆ శిక్ష వాడు అనుభవిస్తాడు. ఒకవేళ నిజంగా నువ్వు బ్యాడ్ డే కనుక అంటే ముందుకు ఆ బ్యాడ్ని సరి చేసుకోవాలి. అది నువ్వు మంచిదాని అయి ఉండి కూడా నీ గురించి చెడు వార్త ఎదుటోడు చెప్పాడు అనుకో, నువ్వేం దాని గురించి దిగులు పడాల్సిన అవసరంలా. దేవుడు దాన్ని తీరుస్తాడు ఆయన. కాబట్టి ఆయనకు వదిలేసి నువ్వు కాము కూర్చోవాలి. ఒకవేళ నిజంగా నీకు ఆ బ్యాడ్ వినపడుతుంది అనుకో, ఓహో నాలో ఈ లోపం ఉంది కాబట్టి నన్ను సరి చేసుకోవాలనేది క్రైస్తవుడు పరిశుద్ధుడికి పరిశుద్ధురాలు తగిన లక్షణం. అది సహాయకురాలు అనే దాంట్లో మనం ఎంతమంది సహాయకురాలుగా ఉన్నాం, దేవుని పనిలో ఏ విషయాలు సహాయకురాలుగా ఉన్నాం, ఏ విషయంలో సహాయం చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తెరిగి నేను సంఘానికి ఎలాగ ఉపయోగపడుతున్నాను, దేవుని పనికి ఎలా ఉపయోగపడుతున్నాను అంటే నా ఇంటి గురించి నేను ఆలోచిస్తున్నాను, నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను, నన్ను గురించి ఆలోచిస్తున్నాను, కానీ దేవుని పని గురించి ఆలోచిస్తున్నాను. ఆవిడ తన్ను గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఇది బేసికల్ పాయింట్. సహాయకురాలు అంటే తన్ను గురించి ఆలోచించే ఉన్న సహాయకులు అంటే ఎదుటి వాళ్ళకి ఏం చేద్దాం, నేను ఏ రకంగా వాళ్ళకి ఉపయోగపడగలను, నేను ఏ రకంగా సహాయం చేయగలను. ఇది సహాయకురాలు సహాయకుడై ఉంటాడు. తన మనసు ఎటుపెట్టినా కూడా దేవుని పరిచర్య కొరకు దేవుని విధానాల కోసం ఎలాగా జీవిస్తూ, అది అక్రమం కోసం కాదు, అక్కడేదో కమిషన్ అయితే ఇక్కడెత్తం కోసం కాదు. దేవునికి నీ వృత్తిలో నుంచి కానీ లేకపోతే నీ శారీరకంలో నుంచి కానీ ఏదో ఒక పని దేవునికి నీకు కలిగింది. నువ్వు ధనమే ఇవ్వాలని రూలే లేదు. వచ్చి పిచ్చి మొక్కలు వీకినా కూడా దేవుడు దానికి కౌంటింగ్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, చెత్తపడింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కాడ కుక్క లెట్రిన్ కూర్చుందండి, అందరూ చూస్తాను వచ్చారు. ఎవరు తీస్తారు? ఆ సంఘం మీద మనం వచ్చాం, ఉదాహరణ కనుక్కుందాం అని కాదు, ఉదాహరణ కనుక్కుందాం. వచ్చాం, ఎవరు తీస్తారు? చూస్తూ వచ్చి అందరూ వచ్చుకుని ఎవరు పాడు అంటే తీసేవాడు ఒకడు ఉంటారులే, తీసేవాడు ఒకటి ఉంటాడు. అంటే నువ్వు ఆ పని విషయంలో దేవుని పని అయ్యో ఈరోజు ప్రభుదినం కదా, ఇలా ఉంది, గవ్వ వచ్చి మన పని మన దేవుని పనికి ఏం చేయాలి అనేది అండ్ రిజల్ట్ ఆఫ్ ద పీపుల్గా ఉండకూడదు. సహాయకుడు సహాయకురాలుగా ఉండాలనేది దేవుని సందేశం ఉంది. ఫీడ్బ్యాక్ కలిగిన ఆ క్వాలిటీస్లో మనం పురుషులు కానీ స్త్రీలు కానీ ఎంతమంది ఉన్నాం సహాయకుడు సహాయకురాలుగా? కమ్ అండ్ గో, వస్తున్నాం పోతున్నాం, ప్రభుదినం కొడుతున్నాం వెళుతున్నాం, రొట్టె తీసుకుంటున్నాం వెళుతున్నాం. ఇది కూడా లేకపోతే రానోళ్ళు చాలా మంది ఉంటారు. అది ఇంకా ఇది కూడా లేకపోతే రానోళ్ళు నేను ఫింగర్ లెక్క పెడతాను అనమాట. దేనికోసం వస్తున్నావు, దేనికోసం పోతున్నావు? నిన్ను నువ్వు కాపాడుకో, ఫస్ట్ పాయింట్. నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో. నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటే అంటే అర్థమంటే నీకు అనుగ్రహించిన పరిశుద్ధతను, నీకు అనుగ్రహించిన జీవాన్ని పోగొట్టుకోకుండా అయ్యో దేవుడు అపిత్రుడైన నన్ను అపిత్రులైన నన్ను క్రీస్తు రక్తం పెట్టి పరిశుద్ధులు చేసి తన ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడినప్పుడు నేను అలాగే ప్రవర్తిస్తున్నానా, నేను అలాగే నడుస్తున్నానా అనే ఆలోచన కలిగి ఉండాలి. అది ఆ పరిశుద్ధత గురించి మాట్లాడాడు, ఆమె యొక్క చారిటబుల్ గురించి మాట్లాడాడు. సహాయకురాలు నాకును అన్నాడు. అపోస్తుడైన పౌలుకి ఎలాంటి సహాయం చేసిందో మనకు తెలియదు, ఆవిడ ఎలాంటి పరిచర్య చేసిందో మనకు తెలియదు. లేకపోతే అనేకులకును అన్నప్పుడు అనేకులకి ఏం చేసిందో తెలియదు. కానీ న్యూస్ పంపించాడు ఆ స్థానిక సంఘానికి, గుర్తుపెట్టుకోండి, ఆమెను తక్కువ చేయవాకండి. ఆవిడికి మీరు సహాయం చేయాలా. ఆమె ఏం చేసినట్టు ఒక ప్లేస్ ఇంకొక ప్లేస్, ఎందుకంటే సహాయం చేయటువంటి సహాయాలు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాము, లేకపోతే మన స్థానిక సంఘంలో సహోదరి విశాఖపట్నం ఉద్యోగ నిమిత్తం వెళ్ళింది, ఆడి స్థానిక సంఘంలో ఉంది, సహాయకురాలు కావాలి. సహాయంగా ఏ సహాయం? ధన సహాయం చేయక్కర్లా. ఆవిడ కొంచెం ఇల్లు అవసరం, కొంచెం ఎదిగి పెట్టడం సహాయం. ఆ ఏరియాలో కొంచెం గ్యాస్ అవసరం, గ్యాస్ సప్లై చేయడం సహాయం. లేకపోతే ఇంకోటి సహాయం. ఆవిడే వచ్చిందండి అన్ని మంచిగా చేయించుకుంటుంది. ఆమె చాలు అనేది అది చేస్తే ఆవిడ అంతటా ఆమె కనిపెట్టాలన్నమాట. ఓహో నేను చేసేది తప్పు, కాబట్టి నా పని నేను చేసుకోగలిగింది కూడా అతని మీద చెబుతున్నాను అనే విషయం తెలిసే విధంగా నువ్వు చేయాలి. తప్పు. దట్ ఈస్ కట్ వర్క్. అది గుర్తించాలా, ఓ నేను చేసేది తప్పు కాబట్టి. అంటే వాస్తవానికి క్రైస్తవురాలు చేయించుకొని ఇప్పుడు దృక్పథం ఉండదు. చేయటానికి ప్రయత్నం చేయాలా, నడవటానికి ప్రయత్నం చేయాలా. నువ్వు సర్వెంట్, గుర్తుపెట్టుకోవాలా. నువ్వు సర్వెంట్ అంటే బానిస జీవితం ఉండి క్రీస్తు బానిస అయినప్పుడు క్రీస్తు బానిసగా క్రీస్తు సర్వెంట్గా నువ్వేం చేయాలో గ్రంథం ఏం చెప్పింది దాని పక్కన నడవడానికి వచ్చిన వాళ్ళు. అందువలన
ఫీబే అనే ఆమెని ఒక రోల్ మోడల్గా స్థానిక సంఘంలోని వారికి ఉంచాడు. మనలో ఉన్న స్త్రీలు ఎంతమంది రోల్ మోడల్గా సహాయకురాలు ఉన్నాడు చెప్పండి? నలుగురు ఉండరు, తూర్పు పడమ ఉత్తర దక్షిణ చూస్తారు. ఎందుకు చూస్తారు నాకు అర్థం కాదు. చెప్పే మెసేజ్ అర్థం కావట్లేదా? లేకపోతే క్యారెక్టర్ దిద్దుకుందని ఉద్దేశం లేదా? లేకపోతే ఏంటి మీలో లోపం ఏంటి? లోపాన్ని సరి చూసుకోకపోతే అపవాది ఏమంటే అమ్మ నా తల్లి నా కూతురా, నువ్వు నా కూతురువే, జస్ట్ ఆయన లాక్కొని వెళ్ళాడు అంతకంటే ఏం లేదు అని మళ్ళీ తీసుకొని అక్కడే పెట్టుకుంటాడు. లేకపోతే నా కుమారుడరా నేను తీసుకెళ్ళి నేను గురువులాగా సంఘంలో పెట్టాను, నువ్వు గురువువే, నువ్వు గోధుమ కాదు, నువ్వు అనుకున్న వాళ్ళు అనుకున్నారు, నాకు తెలుసు ఆ విషయం అని అంటాడు. నువ్వు అలా ఉండడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే దేవుని ఇంట్లో గోధుమల కొట్లో కానీ దేవుని ఇంట్లో పాత్రగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించుకోవాలంటే మన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలంటే ఓర్పు సహనం కలిగి జీవించడానికి క్రీస్తు యేసునందు ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం అనేది దేవుడు నీకు మేలుకరంగా ఉంచుతాడు. మేలుకరం అంటే ఏంటంటే భూ సంబంధంగా నీకు ఎలాంటి లోపం లేకుండా, ఆత్మ సంబంధంలో ఎలాంటి లోపం లేకుండా నేను జీవింపు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. కానీ మనం ఏం చేస్తామంటే పొరుగుడుతూ ఉంటాం, మన విషయాలు మర్చిపోయి పరిగెడితే ఏదంటే టపిక్కలు పడిపోతాం. పడితే తిరిగి లేగవు. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధురాలకి పరిశుద్ధగినట్టుగా నోరుని, మైండ్ని, హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకొని భయము భక్తి కలిగినది మనకి ఫీబీ ఒక రోల్ మోడల్ అయి ఉంది. అలాంటి రోల్ మోడల్లో మనం వెళ్ళి ఆలోచించి నేను తగిన సహాయం ఎవరికైనా చేయగలుగుతానా, లేకపోతే తగిన సహాయం నా సహోదరుడు చేయగలుగుతున్నాను, తగిన సహాయం సంఘానికి ఏం చేయగలుగుతున్నాను, తగిన సహాయం ఏం చేయగలుగుతున్నాను. నిన్న ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వారు అంటే హైదరాబాద్ సిటీలో రెంట్కి తీసుకొని చర్చిస్ నడుపుతూ ఉంటారు. ఆ ఏరియాలో ఒక స్థలం తీసుకున్నారు, నడుపుతున్నారు. వాళ్ళు కూడటానికి వాళ్ళకి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ స్థలం మార్చుకోవడం కోసం ఆ బిల్డింగ్ వాళ్ళకి బిల్డింగ్ కట్టమని 25 లక్షలు ఇచ్చారు. 25 లక్షలు వాళ్ళు కట్టకుండా ఏటికి కుదరదండి, ఇప్పుడు మీరు మాకు రెంట్ ఇస్తున్నారు కదా, మీరు ఇచ్చిన 25 లక్షలు ఈ రెంట్లో కట్ చేసుకోండి అన్నారు. 25 లక్షలు ముందుకు ఇచ్చి రెంట్లో కట్ చేసుకోండి అంటే మనమైతే ఏం చేస్తాం? రకరకాల మాట్లాడడం. వాళ్ళు కాముగుండి సరే ఏం చేస్తాం, మనం ఆరాధించడానికి ఈ స్థలం కూడా ఎవరేమో అనే ఉద్దేశంతో ఓర్పుతో సహనంతో నడుస్తున్నారు. రూపాయలు ఉన్నప్పుడు కాదు, 25 lakhs, 25 లక్షలు. 25 లక్షలు ఒక స్థానిక సంఘం తమ కూడతా ఆరాధించడానికి ఒక చిన్న షెడ్ పైన మీ దాని మీద వేయండి, మీకు కూడతానికి కదా ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అక్రంగా వాడుకొని ఏం బాధలేదండి ఈ స్థలం వాడుకొని ప్రస్తుతానికి రెంట్లు కట్ చేసుకోండి 25 లక్షలు అంటే మనకైతే ఏం చేస్తాం? కస్సులు లెగుస్తాం మామూలుగా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మతశాఖగా ఉండేవాళ్ళు అంతా ఓర్పుతో సహనంగా ఉంటే మనం ఎంత ఓర్పుతో సహనంతో ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించామా? కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే త్వరపడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు నిర్ణయించే కాలం వరకు వెయిటెన్సీలో ఉండాలి. అది గుర్తుపెట్టుకొని మనం నడవలసిన వారు. ఇలాంటిది మనకు సహాయకురాలు అనే విషయంలో ఫీబే మనకి రోల్ మోడల్ ఉంచాడు. వదిలేద్దాం. నెక్స్ట్ 3వ వచనం, ప్రిస్కిల్లాకును అకుల్లాకును అన్నాడు. ప్రిస్కిల్లా అకుల్లా భార్య. వీళ్ళు మనకి అపోస్తల కార్యగ్రంథంలో 18 అధ్యాయాలు పెడతారు. అపోస్తల కార్యగ్రంథం 18 అధ్యాయము మొన్న చూసాము. మొదట వచ్చారు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్యను ప్రిస్కిల్లను కనుగొని వారికి వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించిన వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. కాబట్టి రోమ్లో ఒక ఆజ్ఞ జరిగింది. రోమ్ కాని వాళ్ళు అంటే రోమీలు కాని వాళ్ళు వెళ్ళిపోవడంగానే ఆ యూదురాలి భార్య కొరింథీకి వచ్చారు. మొత్తానికి అపోస్తలుడైన పౌలు వాళ్ళు కనుగొన్నాడు. మారుమనసు పొందారు, సంఘంలో సభ్యురాలుగా ఉన్నారు.
సభ్యుడిగా ఉన్నారు. ఈ అకుల్లా ప్రిస్కుల్లా గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు అపోస్తలుడైన పౌలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సువార్త కొరకు తమ ప్రాణాలు పెట్టే మనస్తత్వం కలిగిన జనులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సువార్త విషయంలో ఎవరైనా తడబడి పెడితే చేర్చుకొని ఓపికగా సహనంగా వాళ్ళు సువార్త వైపు తిప్పేవాళ్ళు, గలిబిలి చేసేవాళ్ళు కాదు. అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయము 24 వచ్చిన చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫెస్కి వచ్చాడు. అతడు విద్వాంసుడును లేఖలందు ప్రవీణుడు. అతడు ప్రభు మార్గ విషయం ఉపదేశం పొంది తన ఆత్మను తీవ్రపడి యోహోను బాప్తిసం మాత్రం తెలుసుకున్న వాడైన యేసుని గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించు సమాజం ధైర్యంగా మాట్లాడడం ఆరంభించాడు. ప్రిస్కిల్లా అకులా విని అతను చేర్చుకొని దేవుని వాక్యం దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. గుర్తుపెట్టుకో, దేవుని మార్గం పూర్తిగా చేర్చుకోవటం అంటే సామాన్య విషయం కాదు. మనము ఈ ఊరు వదిలి హైదరాబాద్ అంటే ఒక సిటీ అయితే ఒక సహోదరుడు ఒక 4 రోజులు మన ఇంట్లో చేర్చుకోలేడు, 2 రోజులు కూడా మనం ఉండలేము. చేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎలాంటి మనస్తత్వం కలిగిన జీవనంలో చూడండి సువార్త కొరపాటు. చేర్చుకోవటం అంటే అంత ఆషామాషి కాదు. కొంతమంది కుటుంబాలు ఒకరికంటే ఎక్కువ ఉంటే ఓర్చుకోలేరు. మా ఇల్లు ఉందనుకోండి, మా ఇంట్లో మా ఆవిడ 4వ వ్యక్తి ఉంటే ఓర్చుకోలేదు. 4వ వ్యక్తి ఇంట్లో పావులు తేళ్ళు పావుతూ ఉంటాయి. అంటే అలాగా అలవాటు పడ్డా ఉన్నాను నేను. అందుట్లో కొంతమంది మన సాని సంఘంలో ఉండదు. అందుట్లో డేవిడ్ రాజు ఫ్యామిలీ పాపం వాళ్ళ చుట్టాలు వస్తారు, ఎక్కడ కొనుక్కుంటారో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు, నవ్వుతారు. ఎప్పుడు వచ్చారంటే 2 రోజులు అయింది వచ్చి అంటారు. 2 రోజులు మరి ఎక్కడ ఉంటారో ఏం తెలియదు. డేవిడ్ రాజు అప్పుడప్పుడు వాళ్ళ ఊరు వెళ్తాడు. వారాలు ఉంటారు వాళ్ళ చుట్టాల ఇంట్లో. నేను వెళ్ళి వాళ్ళ చుట్టాల ఇంటికి అక్కడ డబుల్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్లు లేవు. మరి ఎక్కడ కొనుక్కుంటారు ఏందో, ఆ చుట్టాలు ఎట్లా ఆదరిస్తారు నాకు తెలియదు. కానీ చూడండి వాళ్ళు ఎట్లా ఆదరిస్తారంటే మామూలు ఆదరణ కాదు. నాకు అప్పుడప్పుడు డేవిడ్ రాజు ఏమనుకున్నాను, మా ఊరు పాలపర్రు వచ్చానండి అంటాడు. అది ఏంటంటే చిన్న పని ఉంటే మా బాబాయ్ రమ్మట్టి వచ్చానంటాడు. ఏ బాబాయ్ ఇంట్లో ఉంటాడో నాకు తెలియదు. అదేం పెద్ద డేవిడ్ రాజు ఇంట్లో డాబాలో కానీ నేను అది చూడలేదు. నేను వెళ్ళినప్పుడు చిన్న పూరీలు చూశాను. నాకు అది ఒక్కటే గుర్తు, మిగతా ఏం గుర్తులేదు. ఎంత చేర్చుకుంటారంటే వాళ్ళు, వీళ్ళంతనే ఎంత చేర్చుకుంటారంటే మామూలుగా ఉండదు. అలాగే మరొక ఇల్లు ఉంది, హాస్టల్ ఎంతమంది ఉంటారో వాళ్ళ ఇంట్లో హాస్టల్ కంటే ఎక్కువ మంది ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా హాస్టల్ అంటే మీకు ఎప్పుడైనా చూసేలేదు నాకు తెలియదు. నేను హాస్టల్ నాకు బాగా తెలుసు. అంటే నేను హాస్టల్లో ఉండలేదు. హాస్టల్ నడిపే ఒక యాజమాన్యం కొంతమంది నాకు మంచి స్నేహితులు ఉన్నారు. అందువల్ల నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎట్టబడితే అట్ట పడుకొని ఎట్టబడితే అట్ట ఆడుకుంటా, ఒకటి కాళ్ళు 2 గోడలు పెడితే, ఒకటి తల కింద పెడితే, ఇలాగ రకరకాలుగా భంగిమలు ఉంటాయి. ఎక్కడ వస్తే అక్కడ పడేసినట్టుగా. అట్టగానే ఒక ఇంటికి వెళ్తాను ఇప్పుడు చూద్దామని. ఇంకా నయ్యం అది ఏమంటారంటే జనరల్ కంపార్ట్మెంట్ అన్న కాస్త ఖాళీ ఉంటుంది, వెసులుబాటు. అక్కడ ఖాళీ కూడా ఉండదు అనమాట. నేను రావాలంటే కొంతమంది వంటగదిలోకో లేకపోతే ముందు గదిలోకి రావాలి, అప్పుడు ఖాళీ ఉంటుంది అనమాట. అంటే చేర్చుకొని మనుషులను చూడటం కూడా ఒక ఓర్పు సహనంతో కూడింది. కొంతమంది బంధువులు వస్తే, లేకపోతే ఇప్పుడు కోడలు ఉందనుకోండి, భర్త తరపుడు వచ్చారనుకోండి, ఒక రకంగా ఉంటుంది. ఎందుకు ఉండిద్దో అర్థం కాల. లేదు అమ్మ తరపు వచ్చాను ఒక ఇది కామను. మీరు అన్నా అనకపోయినా నాకు అన్నీ తెలిసింది. అంటే ఏంటంటే ఇక్కడ నీ ఒక్కదాని గురించి కదా అంటుంది. స్త్రీల్లో 95-96% అలా ఉంటారు. తల్లి తరపుళ్ళకి ఒక రకంగా ఉంటారు, తండ్రి తరపుళ్ళు భర్త తరపులు ఒక రకంగా ఉంటారు. కామన్ అనమాట. ఎందుకు అంత మెంటాలిటీ వచ్చేది? అది కుమారి నీ సొంత ఇంటిని నీ తండ్రి ఇంటిని విడిచి రొమ్ము అన్నాడు. అంటే అక్కడ ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలి అంతే. నువ్వంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఒక వంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నువ్వు మార్గదర్శకులకు దేవుడిని నుంచాడు. అది మర్చిపోయి ఏం చేస్తారంటే అపవాదికి చోటు ఇస్తూ ఉంటామంట. ఎందుకు ఇస్తారో అర్థం కాదు. మర్చిపోమన్నాడు. నువ్వు మర్చిపోతే నువ్వు అభివృద్ధి చెందుతావు. నేను ఒక కుటుంబం కడతావు, నువ్వు ఒక కుటుంబానికి యజమాని కింద ఉండే ఒక యజమానురాలా ఉంటావు అనే విషయం నువ్వు మర్చిపోతావు. మర్చిపోయి ఏం చేస్తానంటే ఆ తల్లి వచ్చినప్పుడు ఒక రకం చూసి, ఈ తల్లి వచ్చినప్పుడు ఒక రకం చూసి, ఏం చూపు. రేపు మనల్ని కూడా మన పిల్లలకు చూశారనుకోండి, పాత సామెత ఒకటి ఉంది, తాత దాచిన ముందు తలగడగా ఉందని.
అది ఖచ్చితంగా ఉంటుంది బేసికల్గా. నేనేమంటే కొంత కాకపోతే కొంత, అంత చూడకపోయినా 100% నేను చూడమని కోరుకోవట్లా. కనీసం 80% అన్నా ప్రేమతో ఉండు. 80% మంచి రాయితే నేను 100% ఫుల్ఫిల్ చేయమనలా. అంటే ఒక వ్యక్తిని ఇంట్లో ఉండి చూడటం కూడా దేవుడు ఇచ్చిన దాంట్లో ఒక అవకాశం లాంటిది. అకుల ప్రిస్కిల్లాలు అపోలోని చేర్చుకొని, అపోలో అనే వ్యక్తి మంచి విద్వాంసుడు. ఇతని గురించి లోదర్ గారు అంటే లోదర్ సంఘానికి సంబంధించిన పేరు పెట్టిన లోదర్ గారు హెబ్రీ పత్రిక అపోలో రాసి ఉంటాడు. ఎందుకంటే ఆయన విద్వాంసుడు ఉంటాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, అంతే. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. హెబ్రీ పత్రిక రాసిన అంత సమర్థుడు ఎవరు ఉంటే అపోలో ఉంటాడు అని ఆయన స్టేట్మెంట్. అలాంటి వాడు అపోలోనే చేర్చుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు సువార్త పరిచర్యలో భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళు అంటే నెక్స్ట్ స్టెప్ చదువుతారు. వాళ్ళు చాలా ఉన్నాయి, అన్ని వదిలేస్తున్నా. మళ్ళీ చదువుతాను. క్రీస్తు యేసునందు నా జత పని వారిని ప్రిస్కిల్లాకు నొక్కుని నా ఉన్నారు చెప్పు. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణం ఇచ్చుటకని తెగించిరి. అది నా ప్రాణం కొరకు వాళ్ళ ప్రాణం ఇచ్చుడు తెగించిరి అన్నాడు. తెలుగులో అయితే సింపుల్గా ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే ఓన్ నెక్స్ అన్నాడు. ఓన్ నెక్స్ అంటే అర్థం ఏంటని తెలుసా? సువార్త పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఊరికి ఒక ఎగ్జాంపుల్ ఉదాహరిస్తున్నాను, మనసులో పెట్టుకోండి. అంటే నేనే అనుకోండి సువార్త పరిచయం వాడు చోటకి వెళ్ళా, ఆ ఊరు వాళ్ళు రమ్మన్నారు. ఆ ఊర్లో వాళ్ళు నన్ను కట్టేసారు కొడటానికి. వీళ్ళు అడ్డుపడ్డారు. ఆ కొరడా దెబ్బ మా మీద పడాలంతే, అతని మీద పడటానికి లేదు. 10 దెబ్బలు కొట్టండి, మమ్మల్ని కొట్టండి, అతను కొడతాను లేదు. ఎలా ఉండేదంటే పాత రోజుల్లో రాచరిక వ్యవస్థని ఇబ్బంది పెట్టినా, లేకపోతే రాజుగారు సమస్యను ఇబ్బంది పెట్టినా ఏం చేస్తారంటే మనుషుల్ని మెడ మీద కత్తి పెడతారన్నమాట. ఇట్ట పెడతారు కత్తి. అంటే ఇట్ట పెట్టంటే అర్థం కత్తి ఏంటంటే మేము చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే నువ్వు బతికుంటావు, లేకపోతే నీ మెడ కట్ చేస్తాం అతని అర్థం. కట్టింగ్ నీ మెడ నీ చిరచ్ఛేదనం చేయబడుతుంది అతని అర్థం. చిరచ్ఛేదనం కాబట్టి కత్తి మనుషులు ఉంటే, మనుషులు కనుక మోకాళ్ళు వేసి ఉంటే కత్తి తీసుకెళ్ళి మెడకాడెట్టు పెడతారన్నమాట. ఏంటి సువార్త ప్రకటించడం ఆపేసేయి, నీ ఇష్టానుసారంగా ప్రకటించడానికి వీలు లేదు, ప్రకటించావా అన్నప్పుడు, అలాంటి విపత్తు సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి ఈయన మెడకు ముందు వాళ్ళు మెడలో పెట్టారు అతని అర్థం. అంటే తమ ప్రాణాలు ఇవ్వటానికే ఇష్టపడారు సువార్త పరిచయం. తమ ప్రాణములు అన్నాడు, ఓన్ నెక్స్ అన్నాడు. భార్యాభర్తలు అపోస్తుడైన ఏమైనా ఉంటే మమ్మల్ని చంపండి, ఆయన చంపుతారంటారేంటి? మా ప్రాణాలు తీయండి కావాలంటే, ఆయన చంపుతారంటారేంటి అని అపోస్తుడైన ప్రాణాలు బతికించడం, ప్రాణంతో బతికించడం కోసం భార్యాభర్తలు తమ ప్రాణాలు ప్రాణంగా పెట్టారు. అది ఇంగ్లీష్లో ఓన్ నెక్స్ అన్నాడు. అది వినటానికి అంత ఈజీగా ఉండిద్ది అనుకుంటున్నారు, కానీ మీరు కనుక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి తెలిసిన బాధ. మీరు కనుక ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే అక్కడున్న తాలిబాన్లు ఎవరు ఉన్నారు అనుకుంటా, తాలిబాన్లు అనుకుంటా, వాళ్ళు వచ్చి నీ మెడ మీద కత్తి పెట్టి, వెంకటేష్ ఒకప్పుడు నువ్వు మావోడు అంట కదా, ఇప్పుడు క్రైస్తవం తీసుకున్నాడు కదా, దాన్ని వదులుకుంటావు మెడ తీసేయమంటావు అంటే ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. వెంటనే వాళ్ళ ఉంటుంది, మనకి ఎందుకని నీ సమస్య అంతా, పిల్లడు ఏడుతున్నాడు, ఒక మాట అనొచ్చు కదా అని అంటుంది. అంతే అంతే, ఇంకంతకంటే ఉండదు. నవ్వు ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఆఫ్ఘనిస్తాన్లో చిరచ్ఛేదనం అంటే కనపడినట్టుగా క్రైస్తవుని ఊచకోత కోసి ఒక మెథడ్ అనమాట. ఊహించుకోవడానికి నీకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతంలో ఉంటే దాని గురించి తెలిసింది అనమాట. మనకి స్వేచ్ఛ, భారత రాజ్యాంగం స్వేచ్ఛ కల్పించింది. ఏ మతానైనా స్వీకరించవచ్చు, ఎవడైనా సరే, ఎవడైనా స్వేచ్ఛేతన మతాన్ని ప్రకటించుకోవచ్చు. కానీ కొన్ని దేశాలలో కుదరదు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానికి ఉండదు. కాబట్టి నువ్వు క్రైస్తవుడు ఎందుకు మెడ మీద కత్తి పెట్టాడు అనుకోండి, దేనికి మొగ్గు చూపుతాం మనం ఒకటే వెళ్తాం, బతికుంటే బొలుసాలు తినొచ్చు అన్నట్టుగా. ఈ మధ్య కరోనా వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు. ఏమనంటే, అరే భాయ్ బతికుంటే బొలుసాలు తినొచ్చు అన్నాడు. అంటే ఎంతగా ఆలోచించంటే ఇంట్లో ఉండండి సేఫ్గా, బొలుసా కంటే బొలుసా తిండిపోతారని కాదు,
అంటే ఆహారం అన్నం లేకపోయినా ఇంట్లో ఆకులు ఉందని బతకొచ్చు, ప్రాణాలు పోతే రావు, ఎప్పటికైనా మనలా మనం ఉండొచ్చు అనే ఉద్దేశం అన్నమాట. సంపాదన ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు బతుకుంటే అనే ఉద్దేశం. మరి మనం కూడా అలాంటి తప్పదు ఉంటాం. కానీ అకుల ప్రిస్కిల్ల అనే వాడి గురించి రాసేటప్పుడు తమ ప్రాణములు అన్నాడు. చూడండి మళ్ళీ చదువును, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను, అది ప్రాణాలు ఎరగబెట్టంటే వాళ్ళ అపోస్తులైన పౌలు మేడ మీద కత్తి పెడితే ఆ కత్తి తీసుకొచ్చి ఇది కట్ చేసిన తర్వాత అది కట్ చేయాలి. అయ్యా ఇది కట్ చేసిన తర్వాత అది కట్ చేయి, ఇంకంతే, నువ్వేం చేయొద్దు. మా మెడలు 2 కట్ చేసిన తర్వాత మేము ఆయన మెడ కట్ చేయడం చూడలేము. అది మేము మా కళ్ళెదురు మేము బతికుంటే ఆయన మెడ కట్ చేయడం చూడలేము. మా మెడలు కట్టిన తర్వాత మేము ఆయన చూడలేము. గుర్తుపెట్టుకోం, మేము బతికున్నప్పుడు ఆయన మెడ కట్ చేయడం మేము చూడలేము. మా మెడలు కట్టిన తర్వాత ఎదురుగా ఆయన చూడలేము. కాబట్టి ముందు మా మెడలు కట్ చేసేసేయాలి అనమాట. ఓ నెక్స్ అన్నాడు. మనం ఎప్పుడైనా సువార్త పరంలో అలాగ ఉన్నావా? నేనేం చెబుతానంటే ఇది స్కూల్, ఇట్ ఈస్ నాట్ స్కూల్. స్కూల్కి పిల్లోడు వచ్చి వెళ్ళినట్టుగా కొంతమంది పిల్లలు స్కూల్కి పిల్లోడు వస్తాడు వెళ్తాడు, చదువుకోడేవాడు. ఏంద్రని అడిగావు అనుకో, మా అమ్మ వెళ్ళమంటది, మా నాన్న వెళ్ళమంటున్నాడు, అంతే వెళ్తాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. వాడు 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 హృదయంలో చెబుతాడు. అయినా తల్లిదండ్రులు బలవంతం మీద వెళ్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాడికి ఇష్టం లేని సబ్జెక్టులు వదులుతారు. మా అబ్బాయి ఇంజనీర్ కావాలండి అందుకని బీటాను, వాడు అంటే నాకు రాదని చెప్పానండి, నన్ను రక్తం తాగుతున్నారండి. కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. అంటే పిల్లలకి ఇష్టం లేదో అంటూ మనం చేర్పిస్తే పిల్లలు ఏం చేస్తారు, నాశనం అయిపోతారు. కాబట్టి స్కూల్కి పిల్లలు కొంతమంది వస్తూ పోతుంటారు. మనం వచ్చిపోయే మెంటాలిటీగా ఉండకూడదు. అది క్రైస్తవం కోసం ఎప్పుడైనా మన ప్రాణాన్ని ఎరగేయడానికి ఇష్టపడ్డామా? ఏం లేదు, ఎరగైపోయినా పర్వాలేదు. అపవాది ఎరకి సువార్తని లేకపోతే సంఘాన్ని పెట్టకుండా చూడాలి. అపవాది ఎరకి సువార్తని సంఘాన్ని పెట్టకుండా జాగ్రత్తగా మొసులుకుండా చూడాలి. మన క్యారెక్టర్ పోకుండా ముందు మనం సేవ్ చేసాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి రాశాడు అన్నమాట. క్రైస్తవం కోసం మనుషులు ప్రాణం పెట్టే స్థితిలో నడవాల్సి వచ్చింది. అలాంటి సిద్ధ మనసు కలిగిన సైనికుడు, అందుకని క్రైస్తవుని సైనికుడు అన్నాడు. సైనికుడు అంటే ఏం తెలుసా? సైనికుడు ఏం చేయడు, దేశం కోసం ప్రాణం ఎలాగ పెడతాడు అంటే, ప్రాణం వచ్చాడు పట్టుకున్నాడు, ఒక సైనికుడు పట్టుకున్నాడు, శత్రు సైనికుడు ఏమన్నాడు, రే బాయ్ నిన్ను సెకండ్లో తుంచేయగలను, నిన్ను నేను తుంచను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మీ దేశ రహస్యాలు నాకు చెప్పు, నువ్వు మీ కుటుంబంతో బతకొచ్చు, నేను ఎవరో చెప్పను, నీకు కావాల్సిన డబ్బు కూడా మేము ఇస్తాం అని ఒక డబ్బు కట్ట వాడి ప్రాణాన్ని 2 పెట్టి ఎదురు కుటుంబం పెడతాడు. కాబట్టి నీ భార్య బిడ్డలు అక్కడ ఇంట్లో ఉన్నాడు. నిజమైన సైనికుడు ఏం చేస్తాడు సార్, నా మెడ తెగిన, నా కుటుంబం నాశనమైన, నేను దేశం కొరకు ప్రాణం పెడతా అని ప్రాణం పెడతాను. క్రీస్తు సైనికుడు అంటే అర్థం ఏంటి? యుద్ధంలో దిగిన తర్వాత క్రీస్తు కొరకు మరణం వరకు ప్రాణం పెట్టేవాడు. మనం ఎంతమంది ఉన్నాము ఆ బ్యాచ్లో? అసలు ఆ ఉద్దేశం ఉందా? కాబట్టి అకుల ప్రిస్కిల్లాలు లైఫ్లో ఏం చెప్పారంటే, ప్రాణాలకు తెగించి నడిచేవాడు క్రైస్తవుడు. ప్రాణం పెట్టేవాడు. క్రైస్తవ జీవితం అంటే అదనమాట. మామూలుగా ఉండదు క్రైస్తవం. మీకేమో ఇక్కడ పెద్దగా ఈజీగా ఉన్నట్టు తెలిసింది. కానీ మీరు ఉత్తరప్రదేశ్, గుజరాత్ వెళ్తే, ఒక పల్లెటూరులోకి వెళ్తే క్రైస్తవుని నిలిచింది. మామూలుగా ఉండదు అనమాట. చెట్టు పెట్టి కొడతా ఉంటారు కట్టేసి క్రైస్తవం గురించి మాట్లాడి. మీకు అలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ చీరాలనేది స్వేచ్ఛ ప్రపంచం. కానీ బయట ప్రపంచానికి వెళ్తే క్రైస్తవం గురించి నీకు అర్థమైంది. బయట ప్రపంచం వెళ్ళి చూసినప్పుడు తెలిసింది చాలా ఇబ్బంది పడతామని. అందువలన ప్రాణాలు తెగించి చేసిన అకుల ప్రిస్కిల్లా క్యారెక్టర్ మనకు కొంచెం అన్నా ఉందా? కనీసం 35 మార్క్స్లోనే ఉన్నామా పాస్ అవటానికి? ఆలోచించుకొని మనం క్రైస్తవం కోసం మనం ప్రాణం పెట్టుకోవడం ఉండాలా అనే ఉద్దేశం కలిగి జీవించుకొని ఉండాలని చెప్పి అపోస్తలుడైన పౌలు వాడిని అలాగా కోట్ చేశాడు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది, నేను కట్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది, మనం మాట్లాడాను, వదిలేసేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ 10వ వచనంలో ఇలా అంటాడు, క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లోకు వందనాలు అన్నాడు. క్రీస్తునందు యోగ్యుడైన, యోగ్యుడు యోగ్యురాలు అనే పదం చాలా
యోగ్యురాలైన భార్య తన పనిమిటికి ముత్యం లాంటిది, లేకపోతే బంగారం లాంటిది, లేకపోతే ఇంకేదైనా ఉంటే హైయెస్ట్ ఏదంటే యోగ్యురాలైన భార్య. యోగ్యురాలు అంటే ఏంటి అర్థం? యోగ్యుడు, యోగ్యురాలు, యోగ్యుడు. యేసుక్రీస్తు భూమి మీద యోగ్యుడు అని పిలువబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన యోగ్యతల నుండి మనందరికి యోగ్యత వచ్చింది. యేసుక్రీస్తు యోగ్యతల నుండి మనకంత యోగ్యత వచ్చింది. మనం యోగ్యులం కాదు, అయోగ్యులమి. యోగ్యుడు వేరు, అయోగ్యులు వేరు. అయోగ్యులైన మనవలను యోగ్యుడైన యేసుక్రీస్తు మనవల్ని యోగ్యులుగా చేశాడు. యోగ్యుడు. ప్రకటన గ్రంథం దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంటుంది. ఆయన తండ్రి అయిన దేవుడు సింహాసనాసనుడు ఉంటాడు. ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుట్టుకొని ఎవడు లేనందున అని యోహోను చూచిందని రాస్తున్నాడు 5:1. మరియు లోపటను వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టి వేసిన ఒక గ్రంథము సింహాసనం ఆసుడి ఉండవని కుడి చేతిని సూచింది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుని ఒక దూత బిగ్గరగా ప్రకటింపగా చూసింది. అయితే పరలోకమందును భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుట్టుకొని ఎవరికి శక్తి లేకపోయాను. అదనమాట, శక్తి లేకపోయాను. దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని నింపడానికి ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ యోగ్యుడే లేడు. అంటే మానవ జాతి అంతా అయోగ్యులు. అయోగ్యులైన మానవ జాతికి యోగ్యత కల్పించేది క్రీస్తు అన్నాడు. యోగ్యుడు అనే మాట క్రీస్తుకు మాత్రం వాడటం జరిగింది. మనం ఆయన్ని మాత్రం జరుగుతాం. అప్పుడు ఏమన్నట్టు 4వ వచనంలో ఆ గ్రంథం ఇప్పుడు చూసి యోగ్యుడు ఎవరు కనబడి నేను బొక్కు ఏడ్చుండగా పెద్దలకు వచ్చి ఏడవకము, దావీదును యూదాగోత్ర సింహం 7 ముద్రలు ఇప్పుడుకు జయం పొందినని నాతో చెప్పాను. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఆ ముద్రలు ఇప్పటానికి జయం పొందుడు ఆ వ్యక్తి యోగ్యుడు. ఆయన యోగ్యతల నుండి దేవుడు మనకి యోగ్యత అనుగ్రహించాలని కోరుకున్నాడు. అయోగ్యులైన మనం యోగ్యులు. కాబట్టి యోగ్యత అనేది నీకు బాప్తిస్మం అనే కార్యక్రమం ఇచ్చినప్పుడు యోగ్యుడిగా జీవించాలనే విషయం నీకు ఉండాలా. యోగ్యుడు యోగ్యురాలు అనేది చాలా హై క్వాలిటీ వర్డ్. యోగ్యుడు అని ఒక వ్యక్తి ప్రవర్తన ఊరక మనం నోటుకుందని చెప్పి దైవజనుడు లేకపోతే ఇంకోటి రెవరెండు ఏదో నోటుకొచ్చింది పెట్టుకుంటే నోటుకొచ్చింది పిలుస్తున్నాం. తప్పది. మనం గ్రంథం పరిధి దాటి మాట్లాడుతున్నది చాలా డేంజర్. నీ గురించి వినపడాలా మనుషులకి. నువ్వు పిలిపించుకుంటే జరిగేది కాదు. అది ఎప్పుడు వినపడిద్ది? నువ్వు దాటిపోయిన తర్వాత వినపడిద్ది. గుర్తుపెట్టుకోవాలా. నువ్వు దాటిపోయిన తర్వాత యోగ్యుడురా అనాలా, దైవజనుడు అంటే ఆయన అనాలా. అది యోగ్యత అంటే. మనం ఏదో అలంకారంగా పిలిపించుకునేది కాదు, పిలిపించుకుంటే వచ్చేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు, లేదా పక్క పేరు ముందు పెట్టుకుంటే వచ్చేది కాదు. కాబట్టి యోగ్యుడు అనే పదాన్ని అపోస్తుడైన పౌలు అతనికి వాడాడు. మనం ఏదైనా ఒక సంఘ సభ్యుడు మనం యోగ్యుడని ఎవరైనా అన్నారా? మనం యోగ్యురాలు అమ్మా అని ఎవరన్నా నన్ను అన్నాడే ఆయన యోగ్యుడనే పలానా నన్ను తీసుకున్నాను ఒక సాక్ష్యం నాకు అంటే మన జీవితంలో యోగ్యత లేదు, యోగ్యంగా జీవించే ఇది లేదనమాట. ఏదో లోపం, మామూలు లోపాలు కాదు, భయంకరమైన లోపాలతో ఉన్నాం మనం. కాబట్టి యోగ్యత జీవించాలా. ఇలాగూ అపోస్తుడైన పౌలు వాళ్ళకి తెలియజేసిన సమాచారం చూస్తే మన జీవితాన్ని మార్చుకోవడానికి ఎంతో ఉంది. ఎంతో అంటే ఎంతంటే మనం చెప్పలేమన్నమాట. 99.9 వేసుకోండి. మనం అంటే మనం 0.001 మనం మార్చుకోవాల్సింది చాలా ఉంది, మార్చుకునేది కొద్దిగా ఉందన్నమాట. కాబట్టి నువ్వు ఎప్పుడైనా మనుషులకి సహాయకురాలుగా ఉన్నావా అంటే పరిశుద్ధత తగినట్టుగా పరిశుద్ధత లేకపోయినా సహాయం చేసేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. పరిశుద్ధత లేకపోయినా పేదలను ఆదరించేవాళ్ళు చాలామంది తెలుసు. తమ ఇంట్లో అన్నం పెట్టి పిల్లలను పోషించేవాళ్ళు నాకు తెలుసా మీకు? నాకు తెలియని రీసెంట్గా ఒకతను తల్లి లేకపోతే ఒక దేవుని ఎరగని వాళ్ళు ఆ పిల్లకి ఫీజు కట్టి ఆ అమ్మాయి చదువుకున్నంత కాలం మేము ఫీజు కడతామండి, ఆ చదువు పుట్టేదాక మా భార్యాభర్త మేము నిర్ణయించుకున్నాం, మా జీతంలో వచ్చేదని అమ్మాయి ఫీజు కడతాను నిర్ణయించుకున్నాం అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి దేవుడు అంటే తెలియదు.
ఆ మాట నాకు వినపడితే ఎంత ఎట్టంటే మంచి హృదయం అంటే వాడు పొందగట్టు కట్టదు వేరే విషయం, నేను కట్టమని కదా అంటుంది. కనీసం అలాంటి ఇది ఉందా మనకి? సహాయం చేసే గుణం ఉందా? సహాయం చేసే గుణం కాదు. మా ఇంటికాడ ఒక ఆయన ఉన్నాడు, అడిగాడంట పక్కింటి ఆయన్ని. ఈయనకి ఆయన మీద కోపం ఉండి నేను పోనాడంట, మీరు మనుషులే కాదు మీరు జంతువు జాతి అన్నాడు. కాబట్టి ఆయన బైబిల్ చదువుతాడు కదంటే ఆయన అట్లా మాట్లాడవచ్చు అని ఈయన వచ్చాడు నా దగ్గరికి. మధ్యలో తీర్పు అయ్యా ఆయన అడుగు వెళ్ళి అన్నాడు. అంటే ఏంటంటే మనం ఎలా ఉండిద్దంటే అపవాది నిన్ను ఎక్కడ క్రైమ్ చేసి కోర్టులో నిలబెట్టాలో చూస్తాడనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది నా మీద కూడా ఉంటుంది, లేదనలా నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, పాపం నేను లేదంట, నన్ను కూడా ఎంత క్రైమ్ చేస్తాను నేను బాధపడతాను. కానీ నా వెనక నా బాధ లేదు, నేను చూస్తానికి చాలా అద్భుతంగా ఉంటా, కానీ వెనక ఏముందో తెలియదు కదా. ఏం చెబుతానంటే నువ్వు చేయగలిగినంతే పెడతాడు దేవుడు నీ మీద, నీకు భారం పెట్టి పెట్టడు. కానీ నువ్వు చేయగలిగుండి చేయలేకపోతే, సహాయం చేయగుండి చేయలేకపోతే నీ తోటి వాళ్ళు కానీ పక్కింటి ఎవరికైనా నువ్వు ఆ నేరం మోపబడే వ్యక్తురాలు ఉంటావు. గుర్తుపెట్టుకో. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యత క్రైస్తవ సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఈతాన్ని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఇస్తూనే ఉంటాడు. నాకు గట్టి నమ్మకం అది. నువ్వు విత్తనమని బాహాటం కనపడక్కర్లా. పెట్టేవాళ్ళు కనపడరు, పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. చేసేవాళ్ళు చేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాళ్ళు బాహాటం. కొంతమంది కనిపిస్తారు, కొంతమంది అప్పుడప్పుడు. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, చేపలు కొంటాడు. ఒక ఎగ్జాంపుల్ చదువు, చేపలు కొంటాడు. చేపలు కొని బొట్టలు వేసుకొని రావచ్చు ఊరు తెలియకుండా. ఆయన ఏం తెలుసా, తోక పట్టుకొని ఊపుకుంటూ వస్తాడు ఊరు మొత్తం. అంటే 4 పదాలు తిరుగుతూ వస్తాడనమాట. అమ్మాయి అంటే ఆమె నమ్మాలి వాళ్ళు ఏం లేదు, అమ్మాయి కొంచెం చేప దూమ పెట్టి మీ వదిన అంటే అది మా వల్ల కాదు బావా అంటే ఏంది, ఓ బావ చేప తెచ్చాడని. ఇట్లా 10 మంది కనపడే బిజినెస్గా ఉండకూడదు సహాయం అనేది. నీ కుడి కంటికి వెళ్తే ఎలా కంటికి ఎలా తెలియదు, అలాగే మనం సహాయం చేసి సహాయం ఉండాలా. నెంబర్ 2, క్రైస్తవం కొరకు ప్రాణం పెట్టే మనస్తత్వం కలిగి ఉండాలా. క్రైస్తవం కొరకు ప్రాణం పెట్టే మనస్తత్వం కలిగి ఉండాలా. క్రైస్తవం కోసం ఎదురాడి సైనికుడు పోరాడి ఉండాలా. నువ్వు ఎలా పోరాడుతావు తెలియదు. పోరాడతామంటే మీ తప్పు, మీరు చేసేది రాంగు, ఆడు రాంగు, నీ రైట్ ఏంది, నీ రైట్ అనేది జీవించి చూపించు. అది నువ్వు రైట్ అనేది చెప్పుకోవడం కాదు, రైట్ అనేది జీవించి చూపించదు. రైట్ అనేది జీవించి చూపించేది రైట్. నువ్వు ఈరోజు జీవించి చూపించేటప్పుడు ఈరోజు నమ్మకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నమ్ముతాడు. నమ్మిందాక నువ్వు జీవించి చూపించాలంతే. పోట్లాడి చూపించేది నిలబడదు, జీవించి చూపించేది నిలబడదు. అది మెయిన్ పాయింట్. కాబట్టి నీ ప్రాణాలు ఇచ్చేటప్పుడు నువ్వు జీవించి చూపించు దానికోసం, క్రైస్తవం కోసం. 3వది, యోగ్యుడు యోగ్యురాలు. మనం యోగ్యుడు యోగ్యురాలుగా జీవిస్తున్నావా? మాట దరిదాపుగా నోటి నుంచి వచ్చేటప్పుడు అబద్ధాలు చెప్పకుండా జీవించాలని ఉద్దేశం కలిగి ఉండడం క్రైస్తవుడు. అబద్ధాలు చెప్పేవాడు అన్నట్టు క్రైస్తవుడు, అబద్ధాలు చెప్పాడు క్రైస్తవుడు కాదు. ఒక మాట అంటే మాట మీద నిలబడేవాడు క్రైస్తవుడు. ఆ మాట కోసం ఏమన్నాడంటే కీర్తనాకారుడు, మాట ఇస్తే తప్పడు అనే మాట వాడాడు. మాట ఇస్తే తప్పడు. క్రైస్తవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. కాబట్టి దరిదాపుగా మనం అలాగే జీవించడానికి మన క్యారెక్టర్ని, మన విశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రతి ఒక్కరూ పరిశుద్ధి తగినట్టుగా సహాయకురాలుగా యోగ్యమైన జీవితంతో నీ కలవరకు నీ ప్రాణం పెట్టే మనస్తత్వం గల జనులు ఉండాలని. ఏదో వచ్చి ప్రభుజనం కొడతాం రొట్టె దీనివల్ల ఏం ఉండదు. ఏమంటారంటే నువ్వేదో కమ్మండి పోతే ఆత్మ సంబంధం జీవితం జీవిస్తాం గుర్తు ఉపయోగపడుద్ది. ఆత్మ సంబంధం కొంతమంది అంటే అదే సార్ వచ్చి తింటే ఏం ఉండదా అని అనుకో. ఎగ్జాంపుల్ చెబుతాను, ఒక టైప్ అందులో కొంతమంది అన్నం తింటా ఉంటారు, తగ్గిపోతూ ఉంటారు. ఆ పక్కింటి అడిగింది, ఏందమ్మా చిక్కిపోతున్నావు, ఏంది అన్నం తింటలేదంట. ఎందుకు తింటున్నావు, 3 పూటలు తింటున్నాను, ఏం చేస్తా అయినా నాకేంది అన్నం పడుతున్నట్టుగా లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం 2 కేజీలు తగ్గా ఉన్నాడు. ఇది కూడా వీటి మీద మేము ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నాం, మటన్ తెచ్చుకున్నాం, పొద్దున పూట సాయంత్రం పూట పాలు తాగుతున్నాను, కానీ నేను తగ్గిపోతానే ఉన్నాను. అంటే ఆహారం తిన్నా కూడా మానసిక స్థితి మనిషిని ఎలాగ తగ్గించిద్దో నువ్వు ఖచ్చితంగా ప్రభువు యొక్క ఆ రొట్టెలోనూ ఆయన ఏర్పరిచిన ద్రాక్ష పాలు పంపులు పొందేటప్పుడు ఆత్మ సంబంధించిన జీవితం పంచుకోకపోతే అది నీకేమైందంటే వికటించిన జీవితంలాగా ఉంటుంది. అలా అందుకనే
మీరు బలహీనులు రోగులే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు అన్నాడు. ఆ లిస్టులో పడకుండా మనం ఉండాలని, అంటే యోగ్యమైన జీవితం జీవించాలని ప్రభు యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటాం.